కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17, 18 చూద్దామండి. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఇది నూతన నిబంధన గ్రంథంలో సంఘ బిడ్డల జీవితాలలో దేవుడు జరగాలి అని కోరుకున్న విషయం అండి. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగమును గూర్చి చెప్పారు. ఎస్పెషలీ వాళ్లకు ధర్మశాస్త్రము అనుగ్రహించిన మోషేని గూర్చి చెప్పాడు. మోషే 40 దినాలు 40 రాత్రులు దేవునితో గడిపి క్రిందకు వస్తున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది, తేజస్సుతో ఉంది కదా. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ తేజస్సు మహిమ తగ్గిపోతా ఉంది. అయితే అక్కడ ఒక మాట చెప్పాడు. ఏంటి అనంటే, తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు చూడకుండునట్లుగా మోషే ముఖం మీద ముసుగు వేసుకొనెను అనుంది కదండి. ఇది నేను మాట్లాడిందా అక్కడ ఉన్నదేనా అండి? అక్కడ రాయబడిందే నేను చెప్తూ ఉన్నాను. అయితే అంటే అని చెప్తూ ఇంకా ఏమంటున్నాడు అనంటే, వారి హృదయం ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత పోలికగానే మార్చబడుదుము. ముసుగు తీసివేయబడాలి. తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు చూడకుండునట్లుగా ముసుగు వేసుకున్నాడు మోషే. మరి మన హృదయాలలో కూడా ముసుగు ఉందండి. ముసుగు ఉంటుంది. ఎందుకు ఈ ముసుకున్నది? మోషే ఎందుకు వేశాడు? తగ్గిపోతున్న మహిమ యొక్క అంతాన్ని ఇశ్రాయేలీయులు చూడకుండా ముసుగేశాడు. మన జీవితాల్లో కూడా ముసుగు వేయడం అంటే అర్థం ఏంటంటే అండి, ప్రజల ఎదుట కనబడకుండునట్లుగా ఒకటి కప్పుకోవడం, అదే ముసుగు వేయడం కదండి. ముసుగు ఉన్నంతసేపు మనం దేవుని యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయలేము. ముసుగు లేకపోతేనే మనం దేవుని యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేస్తాం. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తాం కదండి. దేవుడు అసలు మనల్ని ఎందుకు పిలిచాడు? ఈ భూమి మీద మనకి రోగం రాకుండా, ఈ భూమి మీద మన కుటుంబాలు దీవించబడి ఉద్యోగాలతో పిల్లా పాపలతో సమృద్ధిగా 100 సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. దేవుడు మనల్ని పిలిచిందే ఆయన మహిమకు పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచిందే ఆయన నిత్య రాజ్యములో పాలిభాగస్తులు అవ్వడానికి పిలిచాడు. అందుకనే మీ పిలుపును ఏర్పాటును మరి నిశ్చయం చేసుకోండి అని అన్నాడు కదండి. అంటే అదంతా కూడా సేవకులకి మాత్రమే సంబంధించిన వాక్యం అనుకోవడానికి లేదు. ప్రతి వాణిని పిలిచినప్పుడు ఆయన తన మహిమకు పిలిచాడు, ఆయన నిత్య రాజ్యానికి పిలిచాడండి. మనకి రోమా 8లో సుపరిచితమైన వాక్యం ఏంటి? దేవుడు తన్ను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకై జరిగించుచున్నాడు అంటూ అక్కడ ఒకటి చెప్తాడు. ఏంటి అనంటే, ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచాడని. ఎవరిని పిలిచాడో వారిని పరిశుద్ధపరిచాడు, ఎవరిని పరిశుద్ధపరిచాడో వారిని మహిమకు తెచ్చుచున్నాడు అని వ్రాయబడిందండి. హల్లెలూయా. మనం పిలవబడ్డాము అనంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? పరిశుద్ధపరచబడాలి. మనం వాక్యంతో కడగబడి పరిశుద్ధపరచబడాలి. ఆయన రక్తముతో కడగబడి పరిశుద్ధపరచాలి.
పరచబడాలి. అలాగే పరిశుద్ధాత్మ అగ్నితో కూడా మనం పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. కొన్ని కొన్ని పాపాలు, కొన్ని పొరపాట్లు మనకు తెలియదండి, తెలియదు. కొన్నేమో వాక్యపు వెలుగులో తెలుస్తాయి, కొన్నేమో దైవ సేవకులు మండుచూ ప్రకాశించుచున్న దీపములా ఉండగా వారి సహవాసంలో కొన్ని తెలుస్తాయి. అలాగుననే కొన్ని ఎప్పుడు తెలుస్తాయి అంటే ఆరాధనలో తెలుస్తాయి. ఎట్లాగైతే యెషయాకి ఆరాధిస్తూ ఉన్న సమాజంలో వెళ్ళినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనే, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించుచున్నానే అంటూ బాధపడ్డాడండి. ఆయన అప్పటికీ ప్రవక్త, అప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడేను. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఆరాధనలో ఉన్నాడో అప్పుడు చాలా చిన్న విషయాలు కూడా, పొరపాట్లు, లోపాలు అర్థమవుతాయండి. అప్పుడు బలిపీఠం మీద ఉన్న అగ్నితో ఆయన పెదాలు శుద్ధి చేయబడ్డాయి. హల్లెలూయా. ఆరాధన యొక్క రహస్యం అది కూడా అండి. ఆరాధనలో పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి విధమైన మాలిన్యము నుండి మనలను శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. అలాగున మనము పరిశుద్ధపరచబడినప్పుడు మహిమకు తీసుకురావడం ఆయన డ్యూటీ. హల్లెలూయా. ఈ అంతా ప్రాసెస్లో మనది ఏంటి అంటే విధేయత చూపించడమే, ఆత్మకు విధేయత చూపించడమే కదండి. అంటే ముసుగు తీసివేయబడాలి, లేకపోతే ఏమి జరగదండి. ముసుగు తీసివేయబడాలి. ఎప్పుడు ముసుగు తీసివేయబడుతుంది? ఎప్పుడు వారి హృదయం ప్రభువు వైపు తిరుగుతుందో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. హల్లెలూయా. చాలాసార్లు ముసుగు ఉంటుంది. ఎంతో భక్తి చేస్తున్న వాళ్ళ జీవితాల్లో కూడా కొన్ని ముసుగులు ఉంటాయి. అవి తీయబడినప్పుడు మాత్రమే మహిమ నుండి అధిక మహిమకు వెళ్తామండి. మీకు అర్థమవుతుందా? రోమా 8లో పిలవబడడం, పరిశుద్ధపరచడం, మహిమకు తీసుకురావడం జరిగితే, ఇక్కడ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళడం ఆత్మ వలననే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని మహిమ నుండి అధిక మహిమకు, అధిక మహిమకు, ఇంకా అధిక మహిమకు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. కానీ ఇదంతా ఎప్పుడు సాధ్యమంటే మన హృదయం ఎప్పుడు ప్రభువు వైపు తిరుగుతుందో అప్పుడే ముసుగులు తీసివేయబడతాయి అండి. పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు అనుకుంటూ ఉన్నటువంటి ఒక ఫాల్స్ కాన్సెప్ట్స్లో ఉండిపోయారు. వాళ్ళ హృదయాల మీద ముసుగొచ్చేసేసింది కదండి, కదా. అంటే వాళ్ళు ఆ ముసుగుతో ఉన్నారు కనుకనే తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. వాళ్ళు భక్తిపరులు కాదా? వాళ్ళకి జీవితంలో దేవునికి చోటిచ్చిన వాళ్ళు కాదా? వాళ్ళు నీతిమంతులు కాదా అంటే, కానీ వాళ్ళదంతా స్వనీతి కదండి. కాబట్టి ముసుగు తీసివేయబడాలి. మన జీవితాల్లో కూడా ఎక్కడెక్కడ ముసుగులు ఉన్నాయో అవి తీసివేయబడాలండి, తీసివేయబడాలి. ముసుగు ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఏమనుందండి క్రింద, అద్దము వలె మహిమను మనము ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తాం. మనల్ని దేవుడు క్లీన్గా ఒక అద్దంలాగా చేశాడు. కానీ అద్దం మీద ముసుగుందనుకోండి, లైట్ పడితే అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుందా? అవ్వదు. ఎప్పుడైతే అద్దం మీద నుండి ముసుగు తీసేస్తామో అప్పుడు ఆ యొక్క లైట్ అద్దం మీద పడినప్పుడు ముసుగు తీసేసిన అద్దంలో నుండి మరలా ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి బయటకి ఎక్కడ అద్దం ఫోకస్ అయితే అక్కడ పడతా ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక లైట్ పైనుంచి వచ్చి ఈ అద్దం మీద పడింది అనుకోండి, అద్దాన్ని మనం ఇటువైపు తిప్పితే అక్కడ లైట్ పడుతుంది, ఇటు తిప్పితే ఇక్కడ లైట్ పడుతుంది, ఎటువైపు ఫోకస్ పెడితే అటువైపు లైట్ పడతా ఉంటుంది. ఈ అద్దం మీద ముసుగేసామనుకోండి, అసలు ఆ ప్లేసులకి ఎక్కడైనా అంత చీకటే, లైట్ ఉండదు కదండి. అద్దం మీద లైట్ పడతలేదా? పడుతుంది. కానీ సమస్య ఎక్కడొచ్చింది? అద్దం మీద ముసుగుంది కాబట్టే లైట్ అనేది ప్రతిఫలింప చేయటం లేదు, అది రిఫ్లెక్ట్ అవ్వటం లేదు. మనం కూడా అండి, చూడుము భూమిని చీకట్లు కటిక చీకటి జనములను కమ్ముచున్నది అని అన్నారు చూసారు. నేటి దినాల్లో అదే ఉందండి. నిన్న ఒక విషయం గురించి నేను మాట్లాడుకుంటా, అసలు పాపముగా కనబడని రోజుల్లో మనం ఉన్నాం కాదంటారా?
పాపము పాపముగా కనబడని రోజుల్లో ఉన్నాం. ఒక పరిశుద్ధత గురించి ఆడపిల్లలకి మగపిల్లలకి భయం లేదు. అసలు అది వాళ్ళకి పాపంలాగా కనపడతలేదు. పాపం పాపంలాగా కనపడితే తప్పు జరిగినప్పుడు వేదన, దుఃఖం, బాధ కలుగుతుంది కదండి. అసలు కనపడట్లేదు అనంటే, అలాగుననే మనది కాని సొమ్ముని మనం అట్టే పెట్టుకుంటున్నాం, ఆర్జిస్తున్నాం అనంటే, దాని కొరకు ఆశపడుతున్నామంటే ఏంటండి? అది పాపం. కానీ పాపం పాపంగా కనబడతలేదు కదండి. పాస్టర్ గారు అంటారు కదా, ఎవరైనా సరే డబ్బు దగ్గర, అమ్మాయి దగ్గర, కీర్తి ప్రతిష్టల దగ్గర మనిషి అనేది ఏంటి అనేది అర్థమైపోతుంది. అక్కడే మొన్న మాధవ్తో కూడా ఏదో మాట్లాడుతా చెప్పాడు అనమాట. నేను మనిషిని డబ్బు దగ్గర, అమ్మాయి దగ్గర ఇక్కడే చూస్తూ ఉంటాను, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది అనడం నేను చూశాను కదండి. అసలు ఒక పాపం పాపంలా కనబడని భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనము దేవుణ్ణి కలిగిన వాళ్ళం, వెలిగించబడిన వాళ్ళం. కానీ ఎందుకు మనము వెలుగుగా ఆ చీకటి ప్రదేశాల్లో మన ఫోకస్ కలగడం లేదు అనంటే, మనకు కొన్ని ముసుగులు ఉన్నాయి. హల్లెలూయా. ముసుగు తీసివేయబడినప్పుడు మాత్రమే అద్దం మీద పడిన లైట్ ఎలాగైతే రిఫ్లెక్ట్ అవుతుందో అలాంటివి జరుగుతూ ఉంటాయండి. కనుక ఈ దినాన ఏమి ముసుగు ఉందో తీసివేయాలి. ముసుగు అంటే అర్థం ఏంటండి? లోపల జరిగేది బయటకు కనబడకుండా వేయబడేదే ముసుగు. చాలాసార్లు ముసుగులో గుద్దులాట అంటారు కదా. అంటే అర్థం ఏంటి? లోపల ఏం కొడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ముసుగు తీసేస్తేనే అది అర్థమవుతుంది కదండి. అంటే చాలామంది ఇదంతా కూడా ఫాల్స్ ప్రెస్టేజ్లతో చేస్తూ ఉంటారు. కానీ దేవుని ఎదుట అలాంటివన్నీ పనికిరావండి, పనికిరావు. యథార్థత చాలా చాలా ముఖ్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మన రిలేషన్స్ వెలుగులోనికి వస్తే అంగీకారంగా ఉండాలి. మన యొక్క డబ్బుల మ్యాటరు వెలుగులోనికి వస్తే అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మధ్యకు, వెలిగించబడిన వ్యక్తుల మధ్యకు వస్తే అది యాక్సెప్టబుల్గా ఉండాలి కదండి. అలాగుననే మనము ఇతరులతో వ్యవహరించే తీరు కూడా వెలుగులోనికి వస్తే, వాక్యపు వెలుగులోనికి వస్తే, వెలిగించబడిన వ్యక్తుల మధ్యకు వస్తే అది యాక్సెప్టబుల్గా ఉండాలి. ఉంటుంది అన్నప్పుడే అది ముసుగు లేనట్టుగా ఉన్నట్టండి. హల్లెలూయా కదండి. చాలాసార్లు ఇవే మనకి అబ్స్టెకిల్స్గా ఉంటాయి. కానీ అండి, ఒక్క మాట, దేవుడు సత్క్రియలను వెలుగుగా పోల్చాడు. అన్యజనుల ఎదుట మీ సత్క్రియలు అనే వెలుగును ప్రకాశింపనీయండి అన్నాడు. మన సత్క్రియలు ఒక వెలుగుగా ప్రకాశిస్తేనే అన్యజనులు మారతారండి. హల్లెలూయా కదా. ఇది మత్తయి 5లో చెప్పాడు. ఎఫెసీ 2లో అంటాడు, మీరు ఏ సత్క్రియలు చేయవలెనని ముందుగా నిర్ణయించి మిమ్మల్ని ఏర్పరచుకొని పిలిచాడో ఆ సత్క్రియలు చెయ్యండి అంటాడు. అంటే అర్థం ఏంటంటే, అరే రారా, నువ్వు పాపం చేశావు, నిన్ను కడుగుతాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను, ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు కాదు. ముందుగా ఆయన కొన్ని సత్క్రియలు చేయాలని నిర్ణయించాడు. ఇతని ద్వారా, ఈమె ద్వారా ఈ సత్క్రియలు జరిగించాలి, ఈ సత్క్రియలే వెలుగుగా అన్యజనుల మధ్య ప్రకాశించాలి, ఆ వెలుగుకు జనులు రావాలి, వెలిగించబడాలి అన్నది ఆయన ఉద్దేశం కదండి. కనుక ఈ దినాన దేవుని సన్నిధిలో ఆయన ఆరాధన చేద్దాం, ఆయన్ని మహిమపరుద్దాం. అయ్యా, నీవు మమ్మల్ని పిలిచిందే మహిమ నుండి అధిక మహిమలోనికి మమ్మల్ని నడిపించడానికి. మరి మేము అలాగున మహిమ నుండి అధిక మహిమలకు వెళ్ళకుండా మాకున్న ముసుగులేంటి? ఎప్పుడు హృదయం ప్రభువు వైపు తిరుగుతుందో అప్పుడు ముసుగు తీసివేయబడుతుందండి. ఆదాముకి కుటుంబం వైపు మనసు తిరిగింది కనుక అతడు పాపమును రొమ్ములో దాచిపెట్టుకున్నాడు కదండి. అలాగుననే మనకి
దేని వైపు ముసుగు ఉంటుందో, అంటే హృదయం దేన్ని బట్టి ఉంటుందో అప్పుడు ముసుగు వేసేస్తుంది. ఎప్పుడైతే హృదయం దేవుని వైపు తిరుగుతుందో అప్పుడే ముసుగు తీసివేయబడుతుందండి. రిలేషన్స్ గురించి కాదు, డబ్బు గురించి కాదు, వ్యక్తులను గురించి కాదు, ఎవరి తిరస్కారాలకు జడిసి కాదండి, కాదు. అందరూ కూడాను ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. లైఫ్ అనేది ఒక జర్నీ లాగా ఉన్నట్లయితే ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు, ట్రైన్ దిగుతూ ఉంటారు కదండి. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ మనకు ఉంటుంది, కానీ ఆ వ్యక్తుల కొరకు చూసుకుంటా మనము ముసుగు వేసుకొని ఉన్నట్లయితే గనక మహిమను కోల్పోతామండి. హల్లెలూయా. కుటుంబ తిరస్కారానికి జడిసే కదా ఆదాము రొమ్ములో పాపాన్ని దాచిపెట్టుకుంది. చివరికి ఏమైందండి? ఎవరు ఉండరు కదా. మన జీవితాల్లో కూడాను ఫలానా వ్యక్తుల కోసమని మనము దేవుని సన్నిధిని పక్కన పెట్టి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్ ఇచ్చి తర్వాత దుఃఖం, బాధ, వేదన మిగిలి ఇలాంటివి అనుభవాలు ఉంటాయండి జీవితాల్లో. అది వాస్తవం. దేవుడి కంటే దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో దానివల్ల మనకు గాయాన్ని కలగజేసి దానికంటే దేవుడే ప్రాముఖ్యం అనేది దేవుడు తెలియజేయిస్తాడు. నేర్చుకునే వాళ్ళకి, చూసి గమనించే వాళ్ళకి అవన్నీ గ్రహింపులోనికి వచ్చేస్తాయి కదండి. కాబట్టి ఎవరి కోసమో ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ముసుగు లేని ముఖంతో ఉంటే గనక ఖచ్చితంగా మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తాం. కాబట్టి ఇది మన హృదయం దేవుని వైపు త్రిప్పబడాలి. ఇది విశ్వాస యాత్ర అండి. హృదయం దేవుని వైపు ఉన్నంతసేపు కూడా భయం ఉండదు. ఎప్పుడైతే చుట్టూ పరిస్థితుల్ని చూస్తామో భయం వచ్చి మునిగిపోతూ ఉంటాం కదండి. దేవుణ్ణి చూస్తున్నంతసేపు నీళ్ల మీద కూడా నడిచాడు, కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి హృదయము పరిస్థితుల మీదకు మళ్ళిందో మునిగిపోవడం మొదలుపెట్టాడు. క్రైస్తవ జీవితమే ఇలాగుంటుందండి. మనం దేవుని వైపే చూస్తూ ముందుకెళ్ళినప్పుడు అసలు మనం ఎట్లా చేస్తున్నామో ఏంటో మనకే అర్థం కాదు. చాలా గొప్పగా, అద్భుతంగా అసలు ఉంటుంది. కానీ ఎప్పుడైతే చుట్టూ వాటి మీద ఫోకస్ వచ్చేస్తుందో మనము మునిగిపోతామండి, జారిపోతూ ఉంటాం. కాబట్టి దినాన ముసుగు వేసుకోవద్దు. దేవుని వైపు మన హృదయం తిరిగితే ఆటోమేటిక్గా ముసుగులన్నీ తీయబడతాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుని వైపు తిరుగుదాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాము. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.